యెషయా గ్రంథం 43వ అధ్యాయం 12వ వచనాన్ని నేను చదువుతాను. యెషయా గ్రంథం 43:12. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దాని గ్రహింపజేసిన వాడను నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. ఆ ఆఖరి లైన్ మీరు నాతో కలిపి చదవాలి. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన చేద్దాం. దయగల పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవ, మీ పాదాలకు వందనాలు. ఈ రాత్రి మరొకసారి ఏడుగుంట్లపాడులో ఉన్న మీ పిల్లల సమూహాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మీ దాసుడు అన్న ఆశీర్వాదం గారి విషయంలో మీరు చేసిన గొప్ప మేలు ఉపకారాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, కుటుంబము యొక్క సంతోషములోను సంఘము యొక్క సహవాసములోను పాల్గొనలు పొంది నేను కూడా పాలిభాగస్వమే ఉండడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. శామ్ పంచుకున్న మాటలను బట్టి స్తోత్రాలు. నువ్వు బలపరిచే దేవుడవు, ఆదరించే దేవుడవు, గాయం చేసే దేవుడవు, పెట్టే దేవుడవు. వందనాలు ప్రభువా. మరొకసారి మేము నేర్చుకున్న పాట, ఈ రోజు మేము చేయబోతున్న ధ్యానం మా వినికిడిలో దీవించమని, చేరవచ్చిన అందరూ కూడా మీ వాక్యపు వెలుగులో మీరు దర్శించి వాటిని పంపిస్తారని యేసు ప్రభు దివ్య నామం వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ దినాలలో మనకు ఎలా అలవాటు అయిపోయింది అంటే, ప్రార్థనకు ముందు, వాక్యానికి ముందు మనం ఇలా ప్రార్థన చేస్తాం. దేవా, ఇప్పుడు నీ దాసుడు నీ వాక్యం పట్టుకొని నిలబడుతుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు అని. అది మొదటి ప్రార్థన. వాక్యం అయిపోయిన తర్వాత ఏ ప్రార్థన చేస్తాం? దేవా, నీ వాక్యం నీ దాసుని ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం అని. తర్వాత ఏం ప్రార్థన చేస్తాం చెప్పండి? తర్వాత అనే మాట ఏంటి? ఆ వాక్య ప్రకారం సరే చెప్పాలి. ఆ వాక్య ప్రకారం నడుచుకోవడానికి సహాయం. ఆ మాట నాకు ఇప్పుడు దాకా అర్థం కాలేదు. దేవుడు వాక్యం చెప్పిన తర్వాత వాక్య ప్రకారం నడుచుకునేలాగా దేవుడు సహాయం చేయాలా, మనం ప్రయత్నం చేయాలా? మాట్లాడాడు. నిజమా అబద్ధమా నేను మాట్లాడేది నీకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ఒక అన్నం ముందు పెట్టుకొని ఏం ప్రార్థన చేస్తాం? దేవా, ఈ ఆహారం ఇచ్చినందుకు నీకు స్తోత్రం. తర్వాత అది కూడా ఈ రోజుల్లో అంటలేదు, షార్ట్ కట్ ప్రేయర్ వచ్చేసింది. దేవా, నీకు స్తోత్రం, నా గాంత్రం అనడం మింగటం. అన్నం ముందు పెట్టుకొని ఈ ఆహారం ఇచ్చినందుకు స్తోత్రాలు అని, ఈ ఆహారం తినే సహాయం చేయండి అంటారు ఎవరైనా? తిన ద్వారా వచ్చిన బలము, శక్తి మీ సేవలో వాడేలాగా సహాయం చేయండి అంటారు. మరి అక్కడ తినేలాగా సహాయం చేయమని ఎందుకు అడగట్లేదు? ట్రైన్ కొరకు, బస్ కొరకు బస్ స్టాప్ లో నిలబడి ప్రార్థన చేస్తాం. దేవా, బస్ రావాలి, ట్రైన్ రావాలి. వచ్చిన తర్వాత ఈ ట్రైన్ ఎక్కేలాగా సహాయం చేయమని ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు చెయ్యొద్దంటే ఒకసారి ఫోటో తీసి వాట్సాప్ లో పెడదాం. అంటే ట్రైన్ కొరకు ప్రార్థన చేసేటప్పుడు రాకముందు చేస్తావు, వచ్చిన తర్వాత ఎక్కుతావు. అన్నం లేనప్పుడు చేస్తావు, వచ్చిన తర్వాత తింటావు. వాక్యం విన్న తర్వాత మనం చేసే ప్రార్థన, అది ఆ విధానం తప్పు. అది చెప్పడం కొరకే చెప్తున్నా.
వాక్యం విన్నాక మన ప్రార్థనలో తీర్మానం ఉండాలి, కానీ మళ్ళీ దాన్ని దేవుడి మీదగా దోస్తే అదేం ప్రార్థన అంటే అసలు నాకు అర్థం అవ్వదు. వాక్యం విన్న తర్వాత ఈ వాక్య ప్రకారం బతికేలాగా సహాయం చేయ ప్రభు అని అంటున్నావంటే దాని అర్థం ఏంటి? బతికితే నీదే బాధ్యత, బతకపోతే నీదే బాధ్యత. అదేం ప్రార్థన అండి? రాంగ్ కదా. అందుకే వాక్యం విన్న తర్వాత చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, దేవా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడా, ఇదిగో ఈ రోజు నేను ఈ తీర్మానం చేసుకుంటున్నా, నేను నీ కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నాను, ఈ రోజు నేను నీ కోసం ఈ నిశ్చయత కలిగి ఉంటున్నాను, నన్ను బలపరచు అదనండి. అంతేగాని ఆ వాక్య ప్రకారం బతికేలాగా చేయమనేది అది డొంక తిరుగుడు ప్రార్థన, అది నిజమైన ప్రార్థన కాదు. నిజమైన ప్రార్థన ఎప్పుడు తీర్మానంతో ఉంటుంది. అందుకే కీర్తనల గ్రంథం 119వ కీర్తన, ఆ కీర్తన యొక్క సారాంశం ఏంటో తెలుసా? దేవుని వాక్యం. అందుకే ఆ వాక్యానికి ఉన్న 8 రకాల పేర్లు 119వ కీర్తనలో ఉంటాయి. కట్టడలు, న్యాయ విధులు, శాసనములు, ఉపదేశములు, వాక్యము, ఇలాంటి పదాలు. వాటిల్లో ఎక్కువ శాతం తీర్మానాలే ఉంటాయి. నీ కట్టడాలను అనుసరించి నేను నడుచుకొందును, నేను ప్రవర్తించును, నేను ఇలా చేతును, నేను ఇలా ఉందును అనేది ఉండదు. ఆ కీర్తన అంతా మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. ఎక్కడో కొన్ని పర్యాయాల్లో ప్రార్థన కూడా ఉన్నది, నన్ను సిగ్గుపడనీయకుము, ఇలాంటి ప్రార్థన కూడా ఉండదు. కానీ వాక్యం విన్న తర్వాత మనం తప్పకుండా ఒక తీర్మానంతో లేవాలి. అది నేను చెప్పదలిచిన మాట. వాక్యం వినిపించమని దేవుణ్ణి అడుగుతున్నాం. వాక్యం వినిన తరువాత ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడా, మీకు స్తోత్రాలు అని, ఇదిగో ఈ మాటను అనుసరించి నేను నడుచుకుంటాను అనాలి. అలా ఎవరైతే అనరో వాళ్ళు దొంగ విశ్వాసులని అర్థం. తెగించి మాట చెప్తానండి. దొంగ విశ్వాసులు, డొంక తిరుగుడు విశ్వాసులే. వాక్యం విన్న తర్వాత నాతో మాట్లాడే ప్రభా, నేను ఈ నిర్ణయం చేసుకుంటున్నాను, నేను ఈ తీర్మానం చేసుకుంటున్నాను, ఇది నా నిర్ణయం, ఇది నా తీర్మానం అని అప్పుడు నన్ను బలపరచు ప్రభా అని అనడంలో తప్పు లేదు. కానీ మొత్తం అంతా ఆయన మీదే తోసేయడం తప్పు. సరే, ఇక్కడ యెషయా గ్రంథం 43వ అధ్యాయం 12వ వచనంలో, నేనే మీ దేవుడను, మీరేగా నాకు సాక్షులు అని ప్రభు మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలు జనాంగంతో. ప్రియులారా, ఈ మాట పలు పర్యాయాలు మనం చదువుంటాం, వినుంటాం. మన ఇళ్లలో కూడా క్యాలెండర్ మీదో వాల్ టెక్స్ట్ మీదో ఎక్కడో రాసింది, నేనే దేవుడను. అంటే అర్థం ఏంటి? ఇంకెవరు లేరు. తర్వాత మీరే సాక్షులు అంటే ఏంటి అర్థం? మీరు తప్ప నాకు ఇంకెవరు లేరు. నేనే దేవుడను, నేను తప్ప ఇంకెవరు లేరు. మీరే సాక్షులు, మీరు తప్ప ఎవరు లేరు. అంటే నేను లేకపోతే ఇంకెవరు లేరు, నేనే దేవుణ్ణి. అలాగే మీరే సాక్షులు, మీరు మౌనంగా ఉంటే ఇక నాకు సాక్షులుగా బతికే వాళ్ళు ఎవరు లేరు. ఆ మాట ప్రభు పలకటం ఆశ్చర్యం అనిపిస్తుంది. మరి భూలోకములో ఆయన కొరకు సాక్షులు ఎవరు? ఆయన నమ్మిన వారే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారే, ఆయన కొరకు జీవించేవారే, వారే ఆయన ప్రతినిధులు, వారే ఆయనకు సాక్షులు. వీళ్ళారా, ఆయనే దేవుడు అయినప్పుడు, ఆయన మనం సాక్షులం అయినప్పుడు మన తీర్మానాలు, మన యొక్క జీవితాలు ఎలా ఉండాలో ఈ రాత్రి ఒక ఆయన గురించి నేను మీ ముందుకు తేవాలని కోరుతున్నాను. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం, దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం కి తర్వాత 6వ అధ్యాయానికి రండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. దానియేలు 6:26 నేనే చదువుతున్నాను. నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందు నివాసులు
దానియేలు యొక్క దేవునికి చదవండి ఆ మాట. దానియేలు యొక్క దేవునికి భయపడుచు. ఇంకొకసారేనండి. దానియేలు యొక్క దేవుడు ఎవరు? దానియేలు యొక్క దేవుడు. బబులోను సామ్రాజ్యములో దేవీ దేవతలు అనేక మంది ఉన్నారు. అప్పటికే దానియేలు బబులోనుకు వచ్చి 70 సంవత్సరాలు దాటిపోయింది. ఆ 70 సంవత్సరాల జీవిత కాలాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే దానియేలు బాగా తెలియబడ్డాడు. దానియేలు యొక్క దేవుడు కూడా బాగా తెలియబడ్డాడు. అందుకనే అక్కడ రాయబడిన మాట ఏంటి? దానియేలు యొక్క దేవుడు. అందరు చెప్పండి ఆ మాట. దానియేలు యొక్క దేవుడు అంటే దేవుడు ఎవరో తెలియదు వాళ్ళకి, యెహోవా ఎవరో తెలియదు. వాళ్ళకి తెలిసింది ఒకటే, దానియేలు యొక్క దేవుడు అందరిలాంటి కాదు. దానియేలు యొక్క దేవుడు అందరిలాంటి వాడు కాదు. దానియేలు యొక్క దేవుడు ప్రత్యేకమైన వాడు. దానియేలు యొక్క దేవుడు శక్తి కలిగిన వాడు. దానియేలు యొక్క దేవుడు ప్రభావం కలిగిన వాడు. దానియేలు యొక్క దేవుడు అద్భుతమైన వాడు. అందరిలాంటి ఆయన కాదు. బబులోను దేశంలో సామ్రాజ్యంలో ఉన్న దేవుళ్ళు దేవతల లాంటి వాడు కాదు. దానియేలు యొక్క దేవుడు ప్రత్యేకమైన వాడు అని దేవుని గురించిన సాక్ష్యాన్ని దానియేలు వెదజల్లాడు. పైగా ఈ మాట పలికింది దానియేలు కాదు. ఎవరు పలికింది మాట? రాజు పలికారు. 25వ వచనం చూడండి. అప్పుడు రాజుకు దర్యావేష్ అనే రాజు ఇచ్చిన డిక్లరేషన్, ఆయన ఇచ్చిన ప్రకటన, దానియేలు యొక్క దేవుడు. వీళ్ళారా దానియేలును పుట్టించినందుకు, దానియేలును దేవుడు ఏర్పాటు చేసుకున్నందుకు, దానియేలుకు జీవితాన్ని ఇచ్చినందుకు దానియేలు జీవితం సాకారమైంది. దేవుడు ఎవరో, యెహోవా ఎవరో తెలియని బబులోను దేశములో దానియేలు ఎవరిని పరిచయం చేశాడు? చెప్పండి. దేవుడు. ఆ దేవుడు ఎవరు అంటే వేరు పేర్లు పెట్టి పిలవబడలా. దానియేలు యొక్క దేవుడు. ఎంత గొప్ప మాట అండి. మా చిన్నప్పుడు 4వ తరగతి నేను చదువుకునేటప్పుడు స్కూల్లో టీచర్ ఉత్తరాలు రాయమని చెప్పారు. అప్పుడే పోస్ట్ కార్డు ఉత్తరం ఎలా రాయాలి అని. ఆ ఉత్తరం పోస్ట్ కార్డులు అందరినీ తీసుకురమ్మన్నారు ప్రాక్టికల్ క్లాస్ లో. ఆ ఉత్తరాన్ని తీసుకొని వచ్చి ఉత్తరం రాసిన తర్వాత రాయండి, మీ పేరు రాయండి, కింద సన్ ఆఫ్ లేదా డాటర్ ఆఫ్, మగ పిల్లలైతే సన్ ఆఫ్, ఆడపిల్లలైతే డాటర్ ఆఫ్ అని రాసి కింద మీ నాన్న పేరు రాయండి అని అట్లా అడ్రస్ రాపించారు. రాపించిన తర్వాత అప్పుడు ఆవిడ ఒక మాట అన్నారు అనమాట. ఏంటంటే, ఇప్పుడు మీ పేరెవరో తెలియదు, పోస్ట్ మ్యాన్ కి మీ పేరు తెలియదు కాబట్టి ఏం రాయాలి? సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ అని రాయాలి. అయితే నిజంగా మీ అమ్మా నాన్నలకు సంతోషం కలగాలంటే వాళ్ళ పేరు చెప్పుకొని మీరు పరిచయం అవ్వడం కాదు, మీ పేరు చెప్పుకొని వాళ్ళు పరిచయం అవ్వాలి. అప్పుడు మీరు ఉన్నత స్థాయికి ఎదిగినట్టు లెక్క అని ఈ పద్యం నేర్పించారు. పుత్రోత్సాహంబు పుత్రుడు జన్మించినంతనే పుట్టదు, జనుల పుత్రుని కనుగొని మెచ్చగా పుత్రోత్సాహంకు నాడు పొందుర సుమతి అన్నది పద్యాల్లో రాయబడింది. అంటే మీరు పుట్టినందువల్ల మీ తల్లిదండ్రులకు సంతోషం రాదు, ప్రజలు మిమ్మల్ని మెచ్చుకున్నప్పుడు అని. అప్పుడు ఈ మాట నా మనసులో పడింది. కొంచెం యవన కాలానికి వచ్చాము. వచ్చిన తర్వాత మేమందరం కలిసి మీటింగ్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత కుటుంబంగా నేను, మా అమ్మ, నాన్న ముగ్గురం కలిసి మీటింగ్కి వెళ్ళాం. అక్కడ పాటలు పాడుతున్నాం. మా నాన్న వెనకాల లైన్ లో కూర్చున్నారు, మా అమ్మ స్త్రీలలో కూర్చొని ఉంది. వచ్చిన తర్వాత ఒకళ్ళు పలకరిస్తూ వెళ్తున్నారు. ఎవరండి మీరు అని మా నాన్న అడిగారట. అడిగితే పలానండి, నా పేరు విజయవాడలో ఉంటామండి, నా పేరు భిక్షాల్ గారండి అన్నారంట.
ఓహో, ఎక్కడి నుంచి వచ్చారండి అంటే విజయవాడ నుంచి వచ్చామండి. ఎలాగొచ్చారండి అంటే ఇలాగొచ్చామండి అని ఆయన కొన్ని మాటలు చెప్పిన తర్వాత ఆయన ఆ సరే అంటే మీకు ఇక్కడికి రావాలని ఎలాగ అనిపించిందండి అని అంటే, ఎవరో కాదండి ఇప్పుడు పాటలు పాడేది మా అబ్బాయేనండి అన్నాడు. అంటే ఇప్పుడు వాళ్ళకి పరిచయం అవ్వడానికి ఎవరిని వాడుకున్నాడు మా నాన్న? నా పేరు వాడుకున్నాడు అని మా అమ్మతో చెబుతున్నాడు. ఏమనంటే ఆ అది అది కొంచెం ఏమంటారు, నిందాస్థితి అంటారు చూసారా, కొంచెం వెటకారంగా కొంచెం నవ్వేలాగా. ఆ ఈడు నా కళ్ళ ముందు పుట్టాడు, నేనెవరినో తెలియదు కానీ నేనెవరో తెలియాలంటే ఈ పేరు చెప్పుకోవాల్సి వచ్చిందని అంటాడు. అర్థమైందా నేను ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాను? గొప్ప దేశంలో తెలియదు, కానీ దేవుడు తెలియాలంటే ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తులు ఎవరు అని ఎదురు చూశాడు. చాలా మంది ఉన్నారు, కానీ దానియేలు దొరికారు. దేవునికి దానియేలు దొరికాడు. ఈ దానియేలు యొక్క దేవునిగా పరిచయం అయిన ఈయన ఒకేసారి దానియేలు దేవుడిగా పరిచయం అవ్వలేదా? రండి, ఏ రీతిగా అతను పరిచయం అయ్యాడో చూపిస్తారు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనానికి వెళ్దాం రండి. ఏ రీతిగా జాగ్రత్తగా రాసుకునే అలవాటు ఉంటే రాసుకోండి, లేదా అండర్లైన్ అయినా చేసుకోండి. దానియేలు యొక్క దేవుడు కాక మునుపు అసలు దేవుడు తనకి ఎలాగ పరిచయం అయ్యాడు, ఎలాగ దానియేలు దేవుని విషయంలో ఉన్నాడు. 1వ అధ్యాయం 9వ వచనం. దానియేలు 1:9 చదువుతారా? దానియేలు 1:9. దేవుడు ఆగండి, ఎవరు? దేవుడు ఏమిటి పిలువబడ్డాడు? దేవుడు, అంతే. 15వ వచనానికి రండి. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు 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 అంటే 3 మంది దేవుళ్ళు ఉన్నారు. దేవుడు అంతే, దేవుడు, జస్ట్ గాడ్, దేవుడు దేవుడు అనే మాట. కానీ కాలం గడిచే కొద్దీ దేవుడు తనకి ఏ రీతిగా దేవునితో సంబంధంలో దానియేలు పెరిగాడో చూడండి. ఈ 1వ అధ్యాయంలో దానియేలు వయస్సు సుమారుగా మనం పోల్చుకుంటే ఒక 15 లేదా 17 సంవత్సరాల వయసు ఉంటుంది. అప్పుడు ఈ దానియేలుకి దేవుడు కేవలం దేవుడు. ఎందుకు అంటే దానియేలుకు పేరులోనే దేవుడు అనే పేరుంది. ఏల్ అనే శబ్దములో దేవుడు అనే మాట ఉంది. దానియేల్, దాను అనగా తీర్పు, న్యాయాధిపతి, న్యాయం అని అర్థం. దానియేల్ అంటే అర్థం దేవుడే నా న్యాయాధిపతి అని అర్థం. ఏల్ అన్న శబ్దానికి హీబ్రూ భాషలో దేవుడు అని అర్థం. దానియేల్ అంటే దేవుడు నాకు న్యాయాధిపతి, నాకు తీర్పరి అని అర్థం. దానియేలు దేవుడు అనే మాట రాకమునుపు యవన కాలంలో ఉండగా దేవుడు దానియేలుకి ఎవరు? మామూలుగా దేవుడు, అంతే. మామూలుగా దేవుడు 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 మనం అంటాం, నువ్వు అంటాం, నేనంటాం, అందరూ అంటాం. కానీ ఆ తల్లిదండ్రులకు దూరంగా అతన్ని చేసి, బహుశా వాళ్ళ నాన్న చంపేశారేమో, ఇతన్ని బబులోను సామ్రాజ్యానికి తీసుకొచ్చి ఇతన్ని ఇతని స్నేహితులందరినీ నపుంసకులుగా బహుశా మార్చేశారేమో. యెషయా గ్రంథంలో ఉన్న ప్రవచనం ప్రకారం అలాగ మార్చేశారేమో. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య దానియేలు విశ్వాసం కొంచెం ముందుకు వెళ్ళి వెనక్కి వచ్చి మొత్తానికి విశ్వాసంలో స్థిరపడి, దేవుడు అనే మాట మాత్రం దేవుడు ఉన్నాడు, ఆయన కొరకు నేను నిలబడాలి అని మాత్రమే తెలుసుకున్నాడు. దేవుడు అని 1వ అధ్యాయం. అయితే 2వ అధ్యాయంలోకి రండి. దేవుడు దానియేలు జీవితంలో 2వ ప్రత్యక్షత అనుగ్రహించాడు. 2:37 రండి. రాజా అందరు చదవాల మాట. రాజా పరలోకమందున్న దేవుడు. ఆగండి, ఏం దేవుడు? పరలోకమందున్న దేవుడు.
పరలోకమందున్న దేవుడు. అర్థమైందా? మొదటి అధ్యాయంలో దానియేలుకి దేవుడు ఎవరు? జస్ట్ దేవుడు. రెండవ అధ్యాయంలో దేవునితో దానియేలుకున్న సంబంధం అవినాభావ సంబంధంగా మారి భూలోకములో రాజు పూజించే ఆ రకరకాల విగ్రహాలను దేవి దేవతల మధ్యలో తన దేవుని ఎలాగ పరిచయం చేస్తున్నాడు రాజా. ఎందుకంటున్నాడు ఆ మాట? వీళ్ళందరూ ఈ రాజు పూజించే వాళ్ళందరూ దేనికి సంబంధించిన వాళ్ళు? భూలోకానికి సంబంధించిన వాళ్ళు. రాజా, కానీ నాకు దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? పరలోకమందున్న దేవుడు. పరలోకమందున్న దేవుడు. ఓ, చూసారా? అంటే ఎదిగాడు, జ్ఞానంలో పెరిగాడు. ఇదే మాట 18వ వచనంలో కూడా ఉంటుందండి. 2వ అధ్యాయం 18వ వచనంలో, తానును తన స్నేహితులను బహు తక్కిన జ్ఞానంతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆ దేవుని వలన కటాక్షం పొందడానికి దానియేలు చేసిన పనేంటి? స్నేహితులతో కూడా కలిసి ప్రార్థన చేశాడు. అది సో దేవుడల్లా పరలోకమందున్న దేవుడయ్యాడు. అయితే ఈ దేవుడు 28వ వచనంలో పరలోకమందున్న దేవుని గురించి ఏమి ప్రచురించాడు? 28వ వచనానికి రండి. అయితే మర్మములను బయలుపరచు దేవుడు. రాజా, నాకు ఆయన ఉంటే దేవుడే కాదు. రెండవది, ఆయన మీ దేశంలో మీ ప్రాంతంలో ఉండే దేవుడు లాంటి కాదు. ఆయన ఎక్కడుండేవాడు? పరలోకంలో అంటాడు. ఆయన పరలోకంలో ఉండే దేవుడు మాత్రమే కాదు, మన జీవితంలో అర్థం కాని విషయాలుంటాయి, మన జీవితంలో తలకు మించిన విషయాలుంటాయి, మర్మాలుంటాయి, తిక్క పుట్టించే సంగతులుంటాయి. ఈ మర్మాలన్నీ బయలుపరిచేవాడాయ. మర్మములను బయలుపరచగల దేవుడు. అర్థమవుతుందండి? దేవుని గురించిన ప్రత్యక్షతలో ఏ రీతిగా ఎదుగుతున్నాడో, దానియేలు దేవుడు కాక మునుపు అతనిలో ఉన్న అనుభవాలని కేవలం దేవునిగా చూశాడు. రెండవదిగా పరలోకమందున్న దేవునిగా చూసి పరిచయం చేశాడు. మూడవదిగా చెప్పండి, ఈ దేవుడు పరలోకంలో ఉండటమే కాదు, ఈ భూలోకంలో మనకు అర్థం కాని విషయాలు, భయపెట్టే విషయాలు, అనుమానం కలిగించే విషయాలు, అర్థం కాని విషయాలు కొన్ని ఉంటాయి. ఈ అర్థం కాని విషయాలను అర్థం చేయడంలో మర్మాలను బయలుపరిచే దేవుడు. బానిసగా వెళ్ళిన వాడికి ఏంటంటే అసలు అంత దేవుని గురించిన ప్రత్యక్షత ఆయనతో సహవాసం చేస్తుండగా పెరిగింది. మర్మములను బయలుపరచు దేవుడు. రండి 2వ అధ్యాయం 45వ వచనంలోనికి వెళ్దాం. 2:45 చదువుతారా? అందరూ కలిసి చదువుతారండి. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమరు సూచితై. ఇందువలన మహాదేవుడు. అందరూ రండి మాట. చూసారా? దేవుణ్ణి క్రమంగా ఏ రీతిగా పరిచయం చేస్తున్నాడు. ఎందుకు? యెషయా గ్రంథాన్ని చదువుకున్నాడు ఎవరు? దానియేలు. కాబట్టి నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇక మేము బబులోనికి వచ్చేసాం. మా శ్రమలను బట్టి, మా ఇరుకులను బట్టి, మా ఇబ్బందులను బట్టి, మా అమ్మ చచ్చిపోయింది, మా నాన్న చచ్చిపోయాడు, నన్ను ఇక్కడికి గొలుసు వేసి లాక్కొచ్చారు, అసలు ఎంత కష్టం అయిందో తెలుసా, దారిలో చేతులు కట్టేశారు. ఇవన్నీ చెప్పుకుంటే ఏమొస్తుంది? దేవుడు నన్ను ఇక్కడ ఉంచాడు. కాబట్టి నా పని ఏంటి చెప్పండి? దేవుడిని పరిచయం చేయాలి. దేవుడు నన్ను ఇక్కడ ఉంచాడు, నేను దేవుడిని పరిచయం చేయాలి. అందుకే నేను ఉన్నాను.
కాబట్టి పరిచయం చేయడానికి అవకాశాలు కనిపెడుతున్నాడు. కనిపెడుతూ ఉండగా మొదటిగా దేవుడు అన్న మాట మాత్రమే తెలిసింది. ఆ తర్వాత ప్రార్థనలో సహవాసం చేస్తుండగా ఈయన పరలోకమందున్న దేవుడు అని పరిచయం చేశాడు. ఆ తర్వాత ఈ దేవుని గురించి చెబుతూ పరలోకంలో ఉంటమే కాదు, మానవ జీవితంలో ఏమైనా సమస్యలు తలెత్తితే అర్థం కాని విషయాలు వస్తే వాటిల్ని మర్మాలు అర్థం చేయడానికి మనుషులకు బయలుపరుచుకునే దేవుడు అని పరిచయం చేశాడు. అంతేకాదు ఆ రీతిగా మాట్లాడుతూ ఉండగా నెక్స్ట్ ఏమన్నాడు, ఈ దేవుడు మహాదేవుడు. అంటే చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరిలో ఎవరు మహాదేవుడు. మహాదేవుడు అంటే ఇది మహాదేవుడు అంటే మిగతా వాళ్ళందరూ రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే అర్థం ఏంటి? ఇక మహాదేవుడు అంటే అర్థం ఏంటి? మిగతా వాళ్ళందరూ నీ దేవుడు అనుకుంటే దేవుడు. ఈయన మహాదేవుడు, గ్రేట్ గాడ్, మహాదేవుడు. ఇక ఆయన మించినాడు ఎవరు లేరు. చూడండి, ప్రతికూల పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతూ హింసలు పడుతూ కూడా దేవుని ఏ రీతిగా పరిచయం చేస్తున్నాడు. ఈయన మహాదేవుడు. అర్థమవుతుందా ఈ కాన్సెప్ట్, ఈ సీక్వెన్స్, ఈ వరుస క్రమం అర్థమవుతుంది కదా? మళ్ళీ చెప్పండి వరుసగా. మొదటిగా దేవుడు, రెండవదిగా ఎవరు? ఈయన పరలోకమందున్న దేవుడు. మూడవదిగా ఎవరు? మర్మాలు బయలుపరిచే దేవుడు. ఈయన మర్మాలు బయలుపరిచేవాడు కాబట్టి ఎవరైనా మహాదేవుడు, మామూలుడు కాదు. ఈయన మహాదేవుడు అని ఆయన ఇచ్చేటప్పటికి ఆయన సాక్ష్యాన్ని విని రాజు ఏమన్నాడు? 47వ వచనానికి 47వ వచనం రాజు ఇచ్చిన సాక్షి, మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. ఏంటది? నీ దేవుడు. ఎవరంటున్నారు ఈ మాట? ఎవరంటున్నారండి ఈ మాట? రాజు. నేను ఈ మాట ఎందుకు తీసుకున్నా అంటే, నా దేవుని గొప్పతనం నేను చెప్పడం కాదు, నా దేవుని గొప్పతనం అవతల వాడి ఎదిగేలాగా నేను బతకాలి. అది మనలో ఉన్న సమస్య ఏంటంటే, దేవుడు గొప్పోడు, యేసు ప్రభు గొప్పోడు అని చెబుతాం, కానీ ఆయనకి తగినట్టు బతకం. అందుకే పోరా మీరు మీ దేవుడు. నా భార్య కాలేజీలో లెక్చరర్ గా పనిచేసేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక ఆవిడ లెక్చరర్ గా పనిచేసేటప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్ లో ఒక లెక్చరర్ గారు ఉన్నారు. ఆ రోజు డ్యూటీకి వచ్చి ఆ స్టాఫ్ రూమ్ లో మాట్లాడుతూ, బాబాకి క్రైస్తవుల్ని ఏమన్నాడు, పేర్లైతే బ్రహ్మాండంగా ఉంటాయి కానీ వాళ్ళ బతుకులు చూస్తే భయంకరం అని అంటే, ఏంటి మేడం అని అడిగింది. మా ఇంట్లో పనిచేస్తుందమ్మా, ఆవిడ పేరు మేరీ అంట. ఏంటి సంగతి అంటే, ఆదివారం అండి నేను చర్చికి వెళ్ళాలండి, రేపు పనికిరానండి అంటదండి కారుసుగా. ఇంట్లో 2000 మిస్ అయినాయి. ఏంటా అని మిస్ అయినాయి. తర్వాత పెట్టిన డబ్బులు పెట్టిన చోట అనుకోలేదు. ఇదంతా తెలిసి మా కొడుకు ఆలోచించి, ఎక్కడ మిస్ అవుతాయి మమ్మీ, బయట రోజు ఏమైనా రావట్లేదు కదా అని ఒక సీసీ కెమెరా తెచ్చి పెట్టాడట కనపడకుండా. పెడితే ఒకరోజు ఈ అమ్మాయి తీసి లోపల పెడతాం, అటు ఇటు చూస్తాం. పేరేంటి? మేరీ. అటు ఇటు చూసి వాళ్ళు పెట్టేసి, వాళ్ళు తర్వాత వచ్చిన తర్వాత డబ్బులు కనపడేలాగా పెట్టారు. ఇవి తీసిన తర్వాత పట్టుకోవాలని. సరే వెళ్ళిపోయిన తర్వాత అందరు మళ్ళా తర్వాత రోజు పనికి వస్తే, నేను డబ్బులు ఏమన్నా తీశారమ్మా, ఇక్కడ పెట్టి పోయినాయి అంటే, ఏమో మేడం నాకు తెలియదు మేడం అని. అసలు నేను ఎప్పుడు చూశాను మేడం, నేను ఎప్పుడైనా ఉంటే ఎక్కడ పెడతాను మేడం అంటే, ఎవరు వస్తారమ్మా మన ఇంటికి అంటుందండి. అప్పటికైనా గుర్తు వస్తుందంటే, ఏమో మేడం నేనున్నప్పుడైతే ఎవరు రాలేదు అని అంటే, లోపల నుంచి నువ్వేమన్నా తీసావా అని అడిగాడు. అలా కొడుకు, నేను తీస్తానయ్యా, 2 సంవత్సరాల నుంచి మీ ఇంట్లో పనిచేస్తున్నా కదా, ఎప్పుడైనా తీసానా అన్నాడు.
నిజం చెప్పు అన్నాడు. అమ్మో దేవుడు తోడు అన్నాడు. పేరేంటి? మీరు చెప్పండి, ఇలాంటి దాన్ని ఇంకెవడో నమ్ముతాడా? దానియేలు యొక్క దేవుడు నీ దేవుడు అంటున్నాడు. ఒక రాజు, మామూలుడు కాదు, ఓ వాచ్మెన్ కాదు అనేది. నీ దేవుడు అంత గొప్పవాడు అంటే ఆ రాజు ముందు ఎంత నికార్సుగా బతికుండాలి, ఎంత నిక్కచ్చిగా బతికుండాలి, ఎంత క్రమశిక్షణగా బతికుండాలి, ఎంత ప్రభావవంతంగా బతికుండాలి. నీ దేవుడు, యువర్ గాడ్. ఇదండి, అందుకే మనం చదివింది ఈ రోజు నేర్చుకున్న పాట అదే, నేనే మీ దేవుడను మీరేగా నాకు. ఇప్పుడు చెప్పండి, దేవుడు యెహోవా ఎవరో నెబుకద్నెజరుకు తెలుసా? తెలియదు. మరి ఎలా తెలిసాడు? చెప్పండి. దానియేలు వలన తెలిసాడు. దానియేలు వలన తెలిసాడు. నా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు విజయవాడలో, ఏపీ జన్కోలో పనిచేస్తారు. ఆయన ఇంజనీర్. ఆయన ఒక ఆదివారం పూట చర్చికి బయలుదేరుతుండగా వాళ్ళ ఆఫీసర్ ఫోన్ చేసి, జైకర్ ఈరోజు అర్జెన్సీ డ్యూటీ పడింది, నువ్వు వచ్చేయాలి అన్నాడు. ఎందుకంటే ఆ ముందు 3 రోజులు తుఫాన్ వచ్చి తుఫానికి చెట్లన్నీ పడిపోయాయి, లైన్స్ తెగిపోయాయి. ఇప్పుడు ఆ లైన్స్ పునరుద్ధరించాలి. అలాంటి వెళ్తూ ఉన్నాడు. ఈయనేమో ప్రభు నమ్మిన ఆయన, ఈ ఇంజనీర్, డివిజనల్ ఇంజనీర్ గారు. ఆ లోపల పిలిచిన ఆయనేమో చీఫ్ ఇంజనీర్ గారు. అంటే వీళ్ళందరి మీద పెద్ద 2-3 జిల్లాలు ఆయన చేతిలో ఉంటాయి. ఏదో ఒక డివిజన్ ఈయన చేతిలో ఉంది. కారు వెళ్తూ ఉండగా ఆయన అడిగాడు, అవును ఈరోజు ఆదివారం కదా, నువ్వు ఏదో చర్చిలో వాక్యం చెబుతా ఉండాలి కదా, నువ్వు ఎలా వచ్చావు? చాలా మంది ఇట్లా రారు కదా అని అంటే, సార్ నా దేవుడు యజమానులకు లోబడమని చెప్పాడు సార్, యజమానులకు విధేయత చూపమని చెప్పాడు సార్, నా గ్రంథం అదే చెప్పింది సార్ అన్నాడంట. చాలా కాలంగా నేను చూస్తున్నాను జైకర్, నిజమైన ఒక క్రైస్తవుని నీలో చూస్తున్నాను, నిజమైన దేవుని బిడ్డవు అని నాకు అర్థమవుతుంది అన్నాడంట. సార్ అలాగే ముందుకెళ్తా ఉండగా వెంటనే ఆయన అన్నాడు, సార్ నేను నిజమైన భక్తుడిని, దేవుని బిడ్డని అన్నారు కదా, మరి నేను నిజమైన దేవుని బిడ్డను, భక్తుడిని అయితే మరి నేను నమ్ముకున్న దేవుడు ఏమవుతాడు సార్ అన్నాడు కదా. నేను నమ్ముకున్న దేవుడు ఏమవుతాడు సార్ అన్నాడు. కారులో ఒక 5 నిమిషాల మౌనం. అలాగే ముందుకెళ్ళిన తర్వాత, డ్రైవర్ స్లో చేయి అన్నాడు. డ్రైవర్ స్లో చేశారు. ఆ కారు మీద ఉన్న బొమ్మలు అవన్నీ తీసి అవతలకి విసిరేశాడు. చీఫ్ ఇంజనీర్ విసిరేసి, నా కొరకు ప్రార్థన చేయి అన్నాడు. ఆయనకి దేవుడు ఎవరో తెలియదు, కానీ దేవుని నమ్మిన బిడ్డ యొక్క ప్రవర్తనను చూసి ఏం కలిగింది? దేవుని మీద చెప్పండి, విశ్వాసం కలిగింది, నమ్మకం కుదిరింది. వీళ్ళిద్దరూ దేవుని నమ్ముకున్నామని చెప్పిన వాళ్ళే. ఇందాక నేను చెప్పిన ఆవిడే, ఇప్పుడు నేను చెప్పిన ఆవిడ. ఒకళ్ళేమో దేవుని నామానికి అవమానం తెచ్చినాడు, అందుకే అసలు ఏదైనా నమ్మబుద్దే కావట్లేదు నాకు, నీ క్రైస్తవుల్ని అంటుంది ఆవిడ. కానీ ఇక్కడేమో నా కొరకు ప్రార్థన చేయంటున్నాడు పై ఆఫీసర్. ఇక్కడ ఉన్న మిమ్మల్ని మాట్లాడుతున్నాను, దేవుడు నిన్ను స్కూల్లోనో కాలేజీలోనో ఎక్కడో పెట్టాడు, ఉద్యోగంలోనో వ్యాపారంలోనో ఎక్కడో పెట్టాడు. నీ ద్వారా దేవుని వైపుకి ఎవరైనా ఆకర్షించబడుతున్నారా? దేవుడు పరిచయం అవుతున్నాడా? దేవుడు పరిచయం అయ్యాడా? నేనే దేవుడను, మీరే నాకు, నేను తప్ప ఎవరు లేరు దేవుడు, మీరు తప్ప నాకు ఎవరు లేరు సాక్షుడు. దానియేలు రుజువు చేశాడు.
యెషయా గ్రంథాన్ని ఎరిగిన దానియేలు. ఎందుకంటే దానియేలుకి గ్రంథాలు చదివే అలవాటు ఉంది. ఉందా? అవునా? ఉందా లేదా? ఉందా లేదా? అవునా కాదా చెప్పండి. ఎలా చెప్పగలరు? ఆధారం ఏంటి? చూపిస్తాను రండి. 9వ అధ్యాయానికి రండి. 9వ అధ్యాయం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం అందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవించి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని. వీటి వల్ల గ్రంథము అన్నాడు, గ్రంథములు అన్నాడు. అప్పుడుకున్న గ్రంథాలు ఏంటి? అప్పుడుకున్న గ్రంథాలు బైబిల్ అంతా ఇప్పటికి. అప్పుడుకున్న గ్రంథాలు ధర్మశాస్త్రం ఒకటి ఉంది, యెషయా గ్రంథం ఉంది, యిర్మీయా గ్రంథం ఉంది. ఈ 2 గ్రంథాలు వేరే ఇల్లు. సో ఈ బాగా చదివారు. చదివినప్పుడు అర్థమైంది, ఓ దేవునికి నేను ఎలా ఉండాలి? సాక్షిగా ఉండాలి. మనం చదివాం, మనకి దానియేలుకి తేడా చెప్పినా దానియేలు చదివి అనుసరించాడు. మనం ఇంట్లో క్యారెక్టర్ పెట్టుకొని మర్చిపోతున్నాం. ఏమని? నేనే దేవుడును, మీరేగా నా సాక్షి. క్యారెక్టర్ పెట్టుకున్నారు, వాటెక్స్ పెట్టుకున్నారు, పాట పాడతారు, కానీ మర్చిపోతారు. కానీ దానియేలు చూడండి, దేశం గాని దేశంలో, జనము గాని జనము మధ్య మైనారిటీగా ఉన్న ఈ 4 పిల్లలు దేవుడు ఎవరో రుజువు చేశారు. వారండి సాక్ష్యం, వారి సాక్షి. ఇలాంటి వాళ్ళ గురించే ప్రభు కొత్త నిబంధనలో ఒక మాట అన్నాడు, దేవుడు వారి దేవుడిని అనిపించుకొనుటకు సిగ్గుపడడండి. దేవుడు వారి దేవుడిని అనిపించుకోవడానికి సిగ్గుపడ్డారు. ఎక్కడుందన్నమాట? మత్తయి సువార్త 22వ అధ్యాయంలో చూడండి, 31వ వచనం. మత్తయి 22:31 దొరికిందా ఎవరికైనా? మత్తయి 22:31. చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాదు అని అన్నాడు కదా. కాబట్టి అసలు ఆయన ఎవరికి దేవుడు? సజీవులకి దేవుడు. సజీవులు ఈ మాట కొంచెం వాడుక పదంలో తెద్దాం. మృతులు అనే దానికి వాడుక పదం చెప్పండి. చెప్పండి, కరెక్టే. చచ్చిన వాళ్ళు. సజీవులు ఉన్న పదానికి వాడుక పదం చెప్పండి. ఇప్పుడు దేవుడు ఎవరికి దేవుడు? చచ్చిన వాళ్ళగా బతికినవాడు. కరెక్ట్ చెప్పండి. ఇప్పుడు మీరు బతికారా చచ్చారా? నేను అనేది భౌతికంగా కాదు, ఆత్మలో బతికారా చచ్చారా? బతికితే దేవుణ్ణి నీ ద్వారా నమ్మాలి. ఫస్టే నమ్మ. మద్రాసులో 2 కాలేజీలు ఉన్నాయంట, ఒకటి బతికిన కాలేజీ, ఒకటి చచ్చిన కాలేజీ. సంఘంలో కూడా 2 రకాల మనుషులు ఉన్నారు, బతికిన బ్యాచ్ ఒకటి, చచ్చిన బ్యాచ్ ఒకటి. ఈ సచిన బ్యాచ్ రావడం, కూర్చోవడం, లేవడం, పోవడం, ప్రజల వందనాలు, ఇవన్నీ బాగానే ఉంటాయి. వాళ్ళ ద్వారా సంఘానికి, దేవుని నామానికి నయా పైసా మీరు కూడా కలరు. కానీ బ్రతికిన వాళ్ళు ఉంటారే, వారు సంఘానికి ఆస్తి లాంటి వాడు, ఆత్మల సంపాదన, ప్రభువు కొరకు కొంతమందిని సమకూర్చేవాడు. ఈ దేవుడు సజీవులకు దేవుడు అని ఇక్కడ ఈ మాట చెప్పి హెబ్రీ పత్రికలో మరొక అద్భుతమైన మాట అన్నాడు. 11వ అధ్యాయం 16వ వచనానికి రండి. హెబ్రీ పత్రిక 11:16. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును, అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకున్నకు దేవుడు వారిని గూర్చి ఏం పడ్డాడు? ఎవరిని గురించి? ఇలాంటి వాళ్ళ గురించి. ఎందుకంటే
వాళ్ళు సాక్షార్థమై బతికారు. ఎలా బతికారు? సాక్షార్థమై బతికారు, సాక్షులుగా బతికారు. బీటెక్ లో చదువుతున్న ఒక యూనివర్సిటీ కాలేజీలో 4 అబ్బాయి ఒకే గదిలో ఉన్నారు. ఆ 4 అబ్బాయిల్లో 3 అబ్బాయిలు ఈ సెల్ ఫోన్లో అపవిత్రమైన దృశ్యాలు చూసుకుంటూ ఉన్నారు. ఆ ఒక్క అబ్బాయి మాత్రం వీళ్ళతో కలవడు, వీళ్ళతో మాట్లాడాడు. కానీ చదువులో మాత్రం టాప్, చాలా క్రమశిక్షణగా ఉంటాడు. ఏ టైం పడుకోవాలో ఆ టైం పడుకుంటాడు, ఏ టైంకి లెవెల్ వేస్తాడు, వాక్యం చదువుకుంటాడు, ప్రార్థన చేసుకుంటాడు. ఈ ఎలాగైనా చూపించాలని పక్కనే కూర్చొని చూస్తుంటే ఆయన అవతలకి వెళ్తాడు. ఒకరోజు వాళ్ళ మధ్యలో ఒక అన్యుడు, అబ్బాయి పేరు చేయదండి, వైశ్య కులానికి చెందిన అతను కూర్చొని, అరే నువ్వు కూడా మాట్లాడి ఏమనొస్తావే కదా, మేము ఇలాంటి దృశ్యాలు చూస్తుంటే నీకు అనిపించదారా చూడాలని? నీకు చీము నెత్తులు లేదా? ఇలాంటి నీకు చూడాలనిపించదా? నీకు కోరికలు ఉండవా అని అంటే, అప్పుడు ఆయన నేను కూడా ఏమనొస్తాడు, నాకు కూడా కోరికలు ఉంటాయి, కానీ నాలో ఉన్న దేవుడు వీటిని జయించే శక్తి ఇచ్చాడు అని. జీవితంలో ఇతను క్లాసులో కానీ, ప్రవర్తనలో కానీ, చదువులో కానీ, మార్పుల్లో కానీ ఇతను కొట్టిన వాళ్ళు లేరు. అందుకని ఈ యవనస్తుడి యొక్క ప్రభావం వీళ్ళ మీద పడింది, వీళ్ళల్లో ఇతని మీద పడింది. మీ దేవుని గురించి చెప్పవా అని అంటే చెప్తే అతను నమ్ముకున్నాడండి. నమ్ముకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నమ్మల, వాళ్ళ నాన్న నమ్మల, వాళ్ళ తమ్ముడు నమ్మల, మిగతా 3 ఈ ఒక్కడే నమ్ముకొని బెంగళూరులో ఉద్యోగం చేస్తూ నేను చేసుకుంటే క్రైస్తవ వివాహమే చేసుకోవాలి అని కట్నం లేకుండా, సంపదేమి లేకుండా వివాహం చేసుకున్నారు. అది మా సంఘం దానికి సాక్షిగా నేనే నా కార్యక్రమాన్ని నడిపించాను, వాక్యం చెప్పాను. కాలేజీల్లో చదువుకునే ఒక యవనస్తుడు, అతను ఏం చెప్పాల దేవుడి గురించి? అతను జీవించే విధానం, అతను మాట్లాడే విధానం, అతని ప్రవర్తన విధానం అతనిలో ఏం చేసింది? కార్యం చేసింది. అంటే నమ్ముకున్నాడు. ఆ వివాహానికి ఎవరి ద్వారా, ఎవరైతే ఆ చదువుకునే అబ్బాయి సాక్షాత్తంగా జీవించిన అబ్బాయి అన్నాడు, అతను కూడా వచ్చాడు పెళ్లికి. అంటే అతను ఏమనుకున్నాడు? నేను నా కాలేజీలో దేవునికి ఎవరిని? సాక్షి. అక్కడ దేవుడి గురించి చెప్తాను ఎందులో, ఏంటి మరమజాలం చేస్తున్నావా అని అంటారు. కానీ పరిశుద్ధంగా బ్రతికితే, పవిత్రంగా బ్రతికితే, మంచి మార్కులు సంపాదించుకుంటూ ఉంటే ఎంత గొప్ప మాదిరి. అదే ఇలాంటి వాళ్ళ కోసం చూస్తున్నాడు ప్రభు. అంతేగాని ఏదో మీటింగ్ అప్పుడు వచ్చి పాటలు పాడి ఈ వాక్యం ద్వారా సూటిగా మాట్లాడు, స్పష్టంగా మాట్లాడు, ఈ వాక్యం ప్రకారం బతికేలాగా చేయి ప్రభు అని ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ బతికి మళ్ళా మీటింగ్ వచ్చి దేవాన్ని సేవకుడి పక్షంగా వాక్యం చెప్పిపోతున్నాడు, మాతో మాట్లాడు, సూటిగా మాట్లాడు, స్పష్టంగా మాట్లాడు అంటాం. వాక్యం వింటాం, వినేటప్పుడు వింటాం, మిగతా అప్పుడు నోరు తెరిచి నిద్రపోవటం. ఇక్కడ కూడా కొంతమంది స్లీపర్ కోచ్లు కనపడుతున్నారు నాకు. అప్పుడు అనిపించింది ట్రైన్ లోనే కాదు చర్చిలో కూడా ఉంటారని. అందుకే ప్రభుదాస్ రెడ్డి గారు ఉండేవాళ్ళు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పెదనాయన. ఏం సిగ్గులేదు నీకు? 5 కిలోమీటర్లు ఆటో ఎక్కి రావాలి నిద్రపోవటానికి, ఆ నిద్ర ఇంటి దగ్గర బాగూడదు అనేవాడు ఆయన. నేను అంటలేదు, అందుకే నేను ఆయన మీద చెప్పాను. ఇంత దూరం వచ్చి నిద్రపోవాలా? అదేదో ఇంటి దగ్గర బాగూడదు నిద్ర? ఇలాంటి సత్సు బతుకులు బతికినందువల్ల ఏంటి దేవుడికి ఏంటి లాభం? అది నా ప్రశ్న. ఒక యవనస్తుడు 17 సంవత్సరాలు నవనవలాడే యవనస్తుడు, ఆకలి అసలు ఆ వాసన వస్తే ఏం తినేద్దాం అనుకున్న యవనస్తుడు, ఆ డిసిప్లిన్ ఏంటి, ఆ క్రమశిక్షణ ఏంటి, ఈ నేను తినకూడదు అనుకోవడం ఏంటి? దేవుడు అనిపించుకోవడానికి సిగ్గుపడ్డాడు. అందుకే రాదన్నాడు, నీ దేవుడు దానియేలు దేవుడు. దానియేలు దేవుడు ఎంత అద్భుతమైన మాట.
నీ దేవుడు. ఏమంటారు? రాజు ఇచ్చిన సాక్ష్యం ఏంటి? 2వ అధ్యాయం 47వ వచనం. 2:45. అంతటా రాజు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి, ఆగండి, 46 చదివాను. నా వైపు వినండి ఒకసారి, అంతా నా వైపు చూడండి. నెబుకద్నెజరు అంటే ఎవరు? రాజు. దేనికి రాజు? ఇండియాకా, పాకిస్తాన్కా, అమెరికాకా, జర్మనీకా? ఒట్టి బబులోనికేనా? బబులోన్ అంటే అప్పుడు దేనికి దేనికి? ప్రపంచానికే. ప్రపంచ రాజ్యం అది. ప్రపంచానికి ఎంపైర్ అతను, ప్రపంచానికి రాజు అతను. వరల్డ్ ఎంపైర్ అది. సామాన్యమైనది కాదు, ఒక దేశానికి ఒక రాష్ట్రానికి కాదు. ఇప్పుడు వినండి, ప్రపంచానికే రాజుగా ఉన్న ఒక వ్యక్తికి 20 సంవత్సరాల యువకుడు సాగిలపడాలా? ఈ ప్రపంచ సామ్రాజ్యం ఏలే ఈ వ్యక్తికి ఇతను సాగిలపడాలా? ఆ 20 సంవత్సరాల యువకుడికి ఈ 40-50 సంవత్సరాల చక్రవర్తి సాగిలపడాలా? న్యాయం మీరు చెప్పండి, మీరు చెప్పండి. దానియేలు సాగిలపడారు. కానీ ఎందుకు రివర్స్ అయింది ఇక్కడ? అతని బతుకు, అతని జీవిత విధానం. ఇలాంటి వాళ్ళు కావాలి నేటి దినాలు సంఘానికి. అంతేగాని నాసి రకం, చచ్చు రకం బతికే వాళ్ళకి కాదు ఇది. వాళ్ళకి కాదు, ఆయన దేవుడు. వారి దేవుడు అనిపించుకోవడానికి ఆయన సిగ్గుపడ్డాడు. నేనే దేవుడను, నీవే నా సాక్ష్యం. నీవున్న స్థలంలో ఇటువంటి సాక్ష్యం ఎప్పుడైనా సంపాదించుకున్నావో సోదర సోదరి? చెప్పండి ఒకసారి, వరుస క్రమం, సీక్వెన్స్ చెప్పండి. మొదటిగా దేవుడు, నెక్స్ట్ పరలోకమందున్న దేవుడు, 3 మహాదేవుడు, తర్వాత మర్మములను, థ్యాంక్ యూ అమ్మా, 3 మర్మములను బయలుపరిచే దేవుడు, తర్వాత మహాదేవుడు. ఆయన ఎవరు? నీకు దేవుడు అని ఎవరు అంటున్నారు? రాజు అంటున్నారు. ఓకే, తర్వాత 4వ అధ్యాయానికి రండి. 4వ అధ్యాయం 24వ వచనానికి రండి. 4:24 చదువుతారా? రాజా ఏ దేవుడు? సర్వోన్నతుడు అంటే పదం విడదీయండి, అదే పెద్ద ఏఎస్ ప్రశ్న కాదు. సర్వోన్నతుడు అంటే అర్థం ఏంటి? సర్వములో ఉన్నతుడు, సర్వము మీద, సర్వంలో ఉన్నవాడు, అందరికంటే కూడా టాప్ లో ఉన్నవాడు, సర్వోన్నతుడగు దేవుడు. దేవుడి గురించి మాట్లాడేటప్పుడు తన ప్రవర్తన అలాగుంది, తన ప్రవచనం అలాగే ఉంది, తన మాట అలాగే ఉంది, తన బాట అలాగే ఉంది. సర్వోన్నతుడగు దేవుడు. తిరిగి రండి, 5వ అధ్యాయం 18వ వచనం. 5:18. రాజా చిత్తగించము. 5:18. మహోన్నతుడగు దేవుడు. ఈయన సర్వోన్నతుడు మాత్రమే కాదు, ఎవరు? మహోన్నతుడు. గమనించారా? ఈ పాటికి ఈ 5వ అధ్యాయంలో ఎవరున్నారు? 5వ అధ్యాయంలో ఉన్న రాజు పేరేంటి చెప్పండి? బెల్ 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 అంటున్నారు. సరే చెప్పండి. కరెక్టే, బెల్షాజర్. అయితే మనకు నెబుకద్నెజరు తర్వాత నేరుగా బెల్షాజర్ చరిత్ర రాయబడింది. కానీ మీరు బబులోని చరిత్ర కనుక చూస్తే వీళ్ళిద్దరికి మధ్యలో ఇంకొక 4 రాజులు ఉంటారు. ఎవరి మధ్యలో? నెబుకద్నెజరు తర్వాత ఈ బెల్షాజర్. ఎందుకంటే ఈ నెబుకద్నెజరు చాలా కాలం పరిపాలించాడు. అప్పుడు నెబుకద్నెజరు కాలంలో దానియేలు వచ్చాడు. ఈ బబులోను సామ్రాజ్యం ఇతని కాలంలో బెల్షాజర్ కాలంలో ముగించబడింది. అప్పటికి 70 ఏళ్ళు అయిపోయింది. అంటే దాదాపు 70 years, 70 సంవత్సరాలు, 68-69 సంవత్సరాలు అయిపోయింది అప్పటికి. అంటే బబులోను సామ్రాజ్యం ఎండింగ్ లో ఉన్న రాజు అనమాట. ఎవరు? ఈ బెల్షాజరు.
ఈ మధ్యలో మరికొంతమంది రాజులు ఉన్నారు. ఈ రాజులందరూ ఎదుట కూడా కాపాడుకున్నాడండి. దేన్ని? సాక్ష్యాన్ని. రాజులు మారిపోయారు కానీ దానియేలు మారలేదు. రాజులు మారినప్పుడల్లా విధానాలు మారిపోతాయి. విధానాలు మారినాయి కానీ దానియేలు విధానం మారలేదు. రాజుల యుక్తులు మారినాయి కానీ దానియేలు యొక్క భక్తి మారలేదు. అందుకే ఆ రాజు ముందు ఏమి సాక్ష్యం ఇస్తున్నాడు? మహోన్నతుడగు దేవుడు. తర్వాత 5వ అధ్యాయాలు అతను కూడా చచ్చిపోతాడు. ఈ చచ్చిపోయిన తర్వాత నెక్స్ట్ రాజ్యం ఏమొస్తుంది? దర్యావేషు. ఎవరైనా మాదీయుడగు దర్యావేషు 62 సంవత్సరాల వాడై సింహాసనము ఎక్కెను అని మనం చదువుతాం. ఇది అయిపోయిన తర్వాత మళ్ళా మీరు కిందకు వస్తే ఈ దర్యావేషు కాలంలో దర్యావేషు ముందు కూడా ఇలాగే బతకటాన్ని బట్టి దేవుని గురించి దర్యావేషుకి ఏం అర్థమైందో చూడండి. 6వ అధ్యాయం 20వ వచనం. దానియేలు 6:20. అతడు గృహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, ఎవరైనా అంటే దర్యావేషుకి ఏమర్థమైంది? నేను చాలా మంది దేవుళ్ళు కలిగి ఉన్నాను కానీ దానియేలు దేవుడు ఎవరు? జీవం కలిగిన దేవుడు. మరి మా దేవుళ్ళు ఎవరు? మా దేవుళ్ళు ఎవరు? వాళ్ళ ఉద్దేశం లేదు లేని వాళ్ళు జాగ్రత్తగా అంటే అందరు నా వైపు చూసి జవాబు చెప్పండి. ఈ మాటే దానియేలు అని ఉంటే నీ దేవుళ్ళు ఏముందయా జీవం లేని వాళ్ళు? మా దేవుడు జీవం కలిగిన దేవుడు అని ఉంటే దానియేలు ఏం చేస్తుండేవాడు? అన్ని తగలేసి ఉండేవాడు. కానీ దానియేలు ఆ మాట అనలేదు. కానీ ఆ మాట వాళ్ళే అని ఎలాగ బతికాడు. ఇప్పుడు మనం ఆ తరంలో ఉన్నాం. మనం చెప్పక్కర్లా, మనం చెప్పకుండా అనిపించాలి. మన జీవిత విధానం, మన భక్తి, మన విశ్వాసం, మన ప్రార్థనా జీవితం, మన సమర్పణ, ప్రభువు కొరకైన మన రోషం, మన తీర్మానం, మీ దేవుడు జీవం కలిగిన దేవుడు అని వాళ్ళు అనాలి చెప్పకుండా. టీచింగ్ లో దీన్ని ఎలిసిటేషన్ మెథడ్ అంటారు. ఎలిసిటేషన్ అంటే ఏమైతే చెప్పాలో అది పిల్లోడితో చెప్పించడం. మనం చెప్పకూడదు. ఏమైతే చెప్పాలో అది అవతలతో చెప్పించడం. అలాగే దానియేలు దేవుని గురించి ఏం చెప్పించాలనుకున్నాడో అలా బతికాడు. ఆ మాట అవతల అన్నాడు. దానియేలు చెప్పట్లా మా దేవుడు జీవం కలిగిన దేవుడు అని గొప్పలు చెప్పట్లా. అని రాజు ఏమంటున్నాడు? నీ దేవుడు జీవము కలిగిన దేవుడయ్యా. నీ దేవుడు జీవం కలిగిన దేవుడయ్యా అని అన్నారు. వీళ్ళరా ఎంత గొప్ప మాట అండి. నీ దేవుడు జీవం కలిగిన దేవుడు. ఈ రాత్రి కెమెరా నా వైపు పెట్టింది కాబట్టి సరిపోయింది. కానీ మిమ్మల్ని అందరూ కూడా వీడియో తీస్తే ఇందులో ఎన్ని ఇద్దరు ముఖాలు కనపడతాయో. ఈ ముఖాలన్నీ చూసిన వాళ్ళు అరే వీళ్ళు దేవుడు జీవం కలిగిన దేవుడు అంటుంటారు కదా, వీళ్ళు జీవం కలిగిన దేవుడు ముందు చూస్తున్నారు, సచిన వాళ్ళకి చూస్తున్నారే కదా అనుకోదు. దేవుని కుమారుడు మనం చెబుతాం ఏమని? మా దేవుడు జీవం, మా దేవుడు జీవం గల దేవుడు. దాని ఏం చెప్పుకోవాలా? ఎవరంటారన్నమాట? రాజా నీ దేవుడు జీవుడు. చూసారు ఏమి సాక్ష్యం అండి. అందుకే ప్రభు అంటున్నాడు నేనే దేవుడను, మీరే నా సాక్షి. ఎలా జీవించాలో అలా జీవించాడు. ఎలాంటి పని చేయాలో అలాంటి పని చేశాడు. దానియేలు జీవము కలిగిన దేవుడు. తర్వాత అదే 20వ వచనాన్ని మళ్ళీ చదవండి. 20వ వచనం. ఆగండి. ఏం దేవుడు? నీ దేవుడు.
ఆయన జీవం కలిగిన దేవుడు మాత్రమే కాదు, ఆయన ఎవరికి దేవుడు అని అర్థమైంది? అదే చెప్పండి. దానియేలుకు దేవుడు. అది మనం ఈ అధ్యాయంలో చూసే ప్రాముఖ్యమైన సంగతి. ఇప్పుడు 26వ వచనానికి వద్దాం. ఏంటి? నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యములోని కలిసి నాతో, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దాని యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తొదమట్టుగుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్యకారములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి దానియేలును రక్షించనని రాయించను. ఇదంతా చూస్తే మీకు ఎలా ఉందండి? నాకు ఇక్కడ ఎంపరర్ లాగా లేడు, ప్రీచర్ లాగా అయ్యాడు. చక్రవర్తి లాగా లేడు ఆయన. ఆయనే ప్రసంగికుల్లాగా ఉన్నాడు. ఎంత బాగుంది అసలు ఆ ప్రసంగం. ఆయన జీవం కలిగిన దేవుడు ఎవరో తెలియదు, కానీ దానియేలు చూసి ఈ దేవుని గురించి ఇలా మాట్లాడాలనిపించింది. ఎవరిని బట్టి? ఎందుకు? దానియేలు ఈ సూత్రానికి కట్టుబడ్డాడు. ఏ సూత్రం? నేనే దేవుడను, మీరే నాకు సాక్షి. దేవా, మా కుటుంబం నష్టపోయింది. ఎవరి కాలంలో ఉండగా నన్ను ఇక్కడికి బానిసగా తెచ్చారు. బాధేసింది, తట్టుకున్నాను. కానీ ఇక్కడ నువ్వు తెచ్చావు కదా, వీళ్ళకి ఎవరికి తెలియదు. నా జీవితాన్ని బట్టి నువ్వు దేవుడవని, నేను నీకు సాక్షినని ఈ బబులోను దేశంలో రుజువు చేయి ప్రభువా ప్రార్థించాడు. అలాగ ప్రవర్తించాడు, అలాగే రుజువు చేశాడు. తనలా ఆయనే ఈ మాటలను ఉంటే, దానియేలు మా దేవుడి సంగతి తెలుసా నీకు? ఆయన చేయగలిగిన దేవుడు, ఆయనే రాజు, ఆయన మర్మాలు బయలుపెట్టే దేవుడు అని ఏం గొప్పలు చెప్పలా, చూసి రాజు అంటున్నారండి. నేటి దినాల్లో ఇలాంటి వాళ్ళు కావాలి. అలా చెప్పండి. మనం ప్రారంభంలో చదివిన మాట ఏంటి? నేనే దేవుడును, మీరేగా సాక్షి. మళ్ళీ చెప్పండి. నేనే దేవుడను. నేను ముగించులో ఈ ప్రశ్న అడుగుతున్నా, చిన్నగా చూసి జవాబు చెప్పండి. దేవుడు మనలను సాక్ష్యం చెప్పటానికి పిలిచాడా, సాక్షులుగా బతకడానికి పిలిచాడా? ఆలోచించి చెప్పండి జవాబు. సాక్ష్యం చెప్పడానికి పిలిచాడా, సాక్షులుగా బతకడానికి పిలిచాడా? కానీ ఈ రోజుల్లో సాక్షులుగా బతికే వాళ్ళు ఎక్కువ, సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎక్కువ. చెప్పండి, ఎవరు ఎక్కువ? చెప్పేవాటి. దానియేలు సాక్ష్యం చెప్పలా, ఏం చేశాడు? సాక్షిగా బతికాడు. ఎలాంటి సాక్షిగా బతికాడంటే, బబులోను సామ్రాజ్యం తిరగబడేలాగా ఒక ఆయన నాకు సాక్ష్యం ఏంటి, నాకు సాక్ష్యం ఏంటి, నాకు సాక్ష్యం ఏంటి, సాక్ష్యం చెబుతాను అంటే, సరే ఈయన సాక్ష్యం ఇవ్వకపోతే సంఘాన్ని జిలుగుతాడని ఆయనకి సాక్ష్యానికి సమయం ఇచ్చారు. ఇక ఆయన ముందుకు వచ్చి వణుకుతుంది, ఎప్పుడు మైక్ ముందుకు రాలా, కానీ ఆ వణుకుతూ ఉండగా ప్రభునామానికి వందనాలు, మీ అందరికి నా స్తోత్రాలు అన్నాడు. జనాలందరూ ఒకసారి గుండ్లు నవ్వారు. ఎందుకు? వందనాలు ఎవరు పెట్టాలి? మనుషులకు పెట్టాలి. స్తోత్రాలు ఎవరు చెప్పాలి? దేవునికి చెప్పాలి. కానీ ఈయనేమో రివర్స్ చెప్పాడు. దేవునికి వందనాలు చెప్పాడు, మనుషులకు స్తోత్రాలు చెప్పాడు. ఎందుకంటే కంగారులో
ఇక జనాలు నవ్వేటప్పటికి ఇంక ఎక్కడ లేని ఎనర్జీ వచ్చింది. ఇక మొదలు పెట్టాడండి. ఇలాంటి వాళ్ళని ఏమంటారంటే మైకాసురులు అంటారు. మైకాసురులు అంటే మైకు పట్టుకుంటే ఇక మైకం కప్పుతాలకి ఏం చెబుతారో తెలియదు, ఏదో ఒకటి చెప్పాలి. సాక్ష్యం చెప్పేటప్పుడు చూడండి, అందులో ఒక మనస్తత్వం చూడాలంటే సాక్ష్యం చెప్పేటప్పుడు చూడండి. అందులో ఒక మసాలా వేసి సీన్ కలిపి అబ్బో శివుడి జీవి ఎన్ని రకాలుగా ఉంటాయి సాక్ష్యం. అరే సాక్షులుగా బతకండి రా బాబు అంటే నేను సాక్ష్యం చెబుతాను అని పోటీలు పడుతున్నారు. సరే చెప్తున్నారని ఏంటంటే వీళ్ళ మీకు అందరికీ వందనాలు. అసలు పోయిన వారంలో నా కలదోడు కనపడలేదు. ఆ కలదోడు కోసం నేను ఎంత బాధపడ్డాను. ఆ ప్రభు అసలే కరోనా కాలం నాయన, ఈ కాలంలో మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే 500 ఫీజు అంటారు. మళ్ళీ 800 పెట్టి కలదోడు 1300. ఈ కష్టకాలంలో ఎలా కొనుక్కోవాలి నాయన అని అనుకుంటూ ఉన్నాను. ఆ వారం అంతా చాలా కష్టపడ్డాను, ప్రార్థన చేశాను. అసలు కలదోడే కనపడలేదు. ఈరోజు చర్చికి వచ్చి బైబిల్ లావు ఉంది ఏంటా అని తీసి చూస్తే కలదోడు బైబిల్లోనే ఉంటున్నాడు. ఈ సోమరోడు వారం అంతా బైబిల్ తీయకుండా ఇది ఒక పెద్ద సాక్ష్యం లాగా చర్చిలో వినిపిస్తున్నాడు. ఈ సాక్ష్యాలంటే దానియేలు జీవితం సాక్ష్యం చెప్పల, సాక్షిగా బతికాడు. ఈయన సాక్షిగా బతికితే సాక్ష్యం చెప్పారు ఆయన గురించి. ఇలాంటి వాళ్ళు కావాలి సంఘానికి. అందుకే యేసు ప్రభు కూడా పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు కనుక మీరు యెరూషలేములో, యూదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు నా కొరకు సాక్ష్యం చెప్పుదురు అనలేదు. ఏమన్నాడు? సాక్షులైందురు అన్నాడు. అంటే సాక్షిగా బతకడం కష్టం. ఇంకా అర్థం అవడానికి చెప్పనా? సాక్ష్యం చెప్పడం 10 నిమిషాల పని. సాక్షిగా బతకడం 23 గంటల 50 నిమిషాల 50 నిమిషాల పని. 23 గంటల 50 నిమిషాల పని సాక్షిగా బతకడం. సాక్ష్యం చెప్పడం ఏముందండి? మైక్ ముందు నిలబడి చెప్పేస్తాం. సాక్ష్యం అక్కర్లేదు. అసలు సాక్ష్యం చర్చ చెప్పాల్సింది, సాక్ష్యం లోకంలో చెప్పాలి. 3 గంటల వరకు సాక్షులైంది. క్రైస్తవ జీవితంలో రెండే సూత్రాలు: సంఘములో శిష్యులు, సమాజంలో సాక్షులు. చెప్పండి అందరూ. సంఘములో శిష్యులు, సమాజంలో సాక్షులు. ఈ ఆర్డర్ తిరగబడుతుంది ఈ రోజుల్లో. సంఘములో శిష్యులు, డిసిపుల్స్ ఇన్ చర్చ్, విట్నెసెస్ ఇన్ సొసైటీ. సంఘములో శిష్యులు, సమాజంలో సాక్షులు. అందుకే ప్రభు మనల్ని పిలిచింది. నేనే నీ దేవుడను, మీరే నా సాక్షి. చెప్పండి, ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకుంటారా? ప్రభు నేను నీ సాక్షిగా బతుకుతా. సాక్ష్యం చెప్పడం మీద కాదు నీ దృష్టి పెట్టాలి, సాక్షిగా బతకడం మీద దృష్టి పెట్టాలి. నేను స్కూల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, పనిలో ఉన్నా, వ్యాపారంలో నీకు సాక్షిగా బతుకుతాను. నన్ను నమ్ము ప్రభు అని ప్రభుకి అప్పగించుకుంటారా? ఇలాంటి వాళ్ళు తీర్మానం చేసుకునే వాళ్ళు కావాలి ప్రభుకి. వాక్యం విన్నాక నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడ, ఈ వాక్య ప్రకారం బతికేలాగా సహాయం చేయమని అడిగేవాళ్ళుగా దేవుడు కావాల్సింది. నేను బతుకుతాను ప్రభు అనేవాడు. బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ అని కొంతమందిని ఇంగ్లాండ్ టూర్కి తీసుకెళ్ళారు, అమెరికా నుంచి. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ బైబిల్ కాలేజీలో స్టూడెంట్స్ అందరూ జాన్ వెస్లీ ఉన్న స్థలానికి వెళ్ళారు. స్టూడెంట్స్ అందరికి, బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ అంటే ఏముంటది? ఇది జాన్ వెస్లీ వాడిన బైబిల్ చూడు ఎట్లా ఉందో, అంతా ఊడిపోయి రెఫరెన్స్ ఎన్ని అండర్లైన్ చేసుకున్నాడు చూడు. జాన్ వెస్లీ వేసుకున్న కోట్ రా అని ఒకటి కోట్ వేసుకొని, ఒకటేమో అది చూసుకొని, ఈ జాన్ వెస్లీ వేసుకున్న బూట్ రా, ఈ జాన్ వెస్లీ కూర్చున్న టేబుల్ రా అనుకుంటా ఉంటే ఆ గైడ్ చెప్తున్నాడు, ఇది జాన్ వెస్లీ ఇక్కడే మోకరించి ప్రార్థన చేశాడు అని చెప్తూ ఉంటే అందరూ చూశారు. అయిపోయిన తర్వాత మొత్తం టైం అయింది, ఇక బస్ ఎక్కండి అన్నారు. అందరు ఎక్కారు.
ఆ గైడ్ లెక్కేస్తున్నాడు. చూస్తే ఒక ఆయన కనపడటం లేదు. మళ్ళీ లెక్క పెట్టాడు, ఒక నంబర్ కనపడలేదు. అందరూ ఎక్కారా అంటే ఎక్కారు సార్ అంటున్నారు. మరి ఒక నా మిస్ అయ్యారు, దిగి చూడండి అని అంటే వెళ్ళేటప్పటికి జాన్ వెస్లీ మోకరించి మోకాళ్ళు వేసిన గదిలో ఆ జాన్ వెస్లీ మోకరించగా ఏర్పడిన ఆ గుంటలలో మోకాళ్ళు పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఒక యవనస్తుడు చెయ్యలా పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. లార్డ్, ట్రస్ట్ మీ, ఐ ప్రామిస్ యూ, ఐ నెవర్ ఫెయిల్ యూ. దేవా, నన్ను నమ్ము, నీకు వాగ్దానం చేస్తున్నా, నేను ఎప్పుడు నువ్వు ఓడిపోయేలాగా వాగ్దానం, నేనెప్పుడు ఓటమి పాలు చేయను. అలా చేస్తుండగా అతని కళలో నుంచి నీళ్లు కారుతాయి. అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయారు. కళ్ళు తుడుచుకొని లేచాడు. అందరూ బస్ ఎక్కేశారు. నేను దీనికోసం ఎదుగుతున్నాం అంటే సారీ సార్ అన్నాడు. ఎక్స్ట్రా ఏం మాట్లాడారు. బస్సు ఎక్కిన అందరి చరిత్రలు లోకం మర్చిపోయింది, కానీ ఈ ఒక్కడి చరిత్ర మర్చిపోలేదు. ఆ ఒక్కడి పేరే డాక్టర్ బిల్లీ గ్రహాం. ఈ ప్రార్థన 20 సంవత్సరాల వయసులో చేశాడు. 99 సంవత్సరాలు బతికాడు. ఆ మాట కట్టుబడి బతికాడు. లార్డ్, ట్రస్ట్ మీ, నన్ను నమ్ము. దేవా, నిన్ను నమ్ముతున్నావు అని చూసా, నన్ను నమ్ము అనేవాళ్ళు చూసావా? దేవా, నన్ను నమ్ము, నేను నీకు మాట ఇస్తానా, నేను ఎప్పుడు నువ్వు ఓడిపోయేలాగా బతాను. ఐ ప్రామిస్ యూ, ఐ నెవర్ ఫెయిల్ యూ. ఎప్పుడు వెనక తిరిగి చూడలేదు. తప్పిపోవటాలు, పడిపోవటాలు, జారిపోవటాలు లేవు. ఇలాంటి వాడు కావాలి. నేనే దేవుడను, మీరే నాకు సాక్షి. తల వంచండి, ప్రార్థన చేసుకో. ఈ రాత్రి వాక్యం ముగింపులో మీరు చేసుకున్న తీర్మానం ఏంటి చెప్పండి? మీరేం తీర్మానం చేస్తారు? మళ్ళీ ఇదే ప్రార్థన చేసి వెళ్ళిపోదామని దేవాలయ వాక్యం ద్వారా మాట్లాడారు. నేను నీకు సాక్షిగా బతికేలా సహాయం చేయ ప్రభు అని వెళ్తావా? నేను సాక్షిగా బతుకుతాను ప్రభు, నన్ను నమ్ము ప్రభు అని అంటావా? తీర్మానం నీదే. ప్రభు తీర్మానం చేసుకునే వాళ్ళ కోసం చూస్తున్నాడు. ఈ రాత్రి వాక్యం నీకు అర్థమైతే సహోదరుగా సహోదరి తీర్మానం చే. ప్రభుతో మాట్లాడు. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అందరితో కలిసి వాక్యం వినాలి, కానీ దేవునికి వ్యక్తిగతంగా స్పందించాలి. దేవా, మన నమ్ము. దానియేలు సాక్ష్యం ఇవ్వలేదు, కానీ ఒకవేళ సాక్ష్యం ఇచ్చిన కొద్ది శాతం, కానీ సాక్షిగా బతికిన ఎక్కువ శాతం వలన రాజులే సాక్ష్యం ఇచ్చారు. దానియేలు ప్రకటించలేదు, కానీ అతను ప్రవర్తించిన అద్భుతమైన ప్రవర్తనను బట్టి అతడు చేయాల్సిన ప్రకటన రాజులు చేశారు. ఈ రాత్రి ఈ తీర్మానం చేసేవాడు ఎవరైనా ప్రభుతో ధైర్యంగా చెప్పేవాడు, దేవా, నేను మాటిస్తున్నాను, ఈ సెప్టెంబర్ నెల 12వ తేదీ నన్ను నమ్ము ప్రభు అనేవాడు. ప్రభుతో మాట్లాడండి. ఎవరు ప్రార్థన చేసినా నీకేమి రాదు. నీ ప్రార్థన నువ్వే చేయాలి. సభా మర్యాద కోసం ఒకరు ప్రార్థన చేస్తారు, ముగింపు కోసం, కానీ ప్రార్థన నువ్వు చేయాలి.
దేవా ఈ కడవరి దినాలు నేను బ్రతుకుతాను ప్రభు వారి సాక్షి. నువ్వే దేవుడు, నువ్వు తప్ప ఎవరు లేరు. నేనే సాక్షిని, నేను తప్ప ఇంకెవరు లేరు. ఇదిగో నన్ను నీకు అప్పగించుకుంటాను అని ప్రభువుకి అప్పగించు. Please come and మా ప్రేమ కలిగిన పర్లోకపు తండ్రి, అత్యంత మా ఇంట్లో వాత్సల్యములు కలిగిన గొప్ప దేవ, యేసుక్రీస్తు వారి నామములో స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం. మా తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ దాసునికి మీరు చేసిన విధమైన మేలును బట్టి మీరు స్తుతిస్తూ ఉన్నారు. మరొక దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఒక తీర్మానం నడిపించాలి. మీకు స్తోత్రాలు. తీర్మానం చేసుకున్న ఒక్కరిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. వారు మీకు సాక్షులుగా ఉంది మీ నామమును అన్ని జనుల్లో బయటపరచడానికి మీ కృప అనుగ్రహిస్తూ ఉన్నారు. మీకు స్తోత్రాలు. అలాగే ఈ సంఘము ద్వారా మీరు అనేక మంది దేవునిగా బయలుపరచవచ్చు ఉన్నారు. మీకు స్తోత్రాలు. అలాగే ఉన్నత కాలంలో మీకు సాక్షులుగా అనేక ప్రాంతాల్లో మేమందరం ఉండగలుగులాగా మీరు కృప చూపుచూ ఉన్నారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంఘముని బట్టి, మీ దాసుని బట్టి, మీ దాసుని కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రేపటి దినం కూడి ప్రార్థిస్తూ ఉన్నాం. మీ దాసుని బలపరచగలిగిన గొప్ప దేవుడు మమ్మల్ని అందరినీ సంఘములు రేపటికి సిద్ధపరుస్తూ ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ మమ్మల్ని మీ కృపకు అప్పగించుకొని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రాణనాథుడు, ప్రాణరక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ దేవుని సహవాసము నడిపి తీర్మానం చేసుకున్న ప్రతి వ్యక్తికి సాక్ష్యము చెప్పకటం కంటే సాక్షులుగా బ్రతకడమే అవసరమని గుర్తించి అలాగే చేయడం తీర్మానం చేసిన ప్రతి వ్యక్తికి వదిలిస్తున్నాం. తోడై నడిపించడం కాక రేపు సంఘస్థులందరూ